బ్రేకింగ్లో చూస్తున్నాం. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ జ్యూరిచ్ విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్లు అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ జ్యూరిచ్ విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో టెక్నికల్ ఇష్యూ రావడంతో పైలట్లు అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఇక ప్రస్తుత పరిస్థితి ఏమిటో మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఇందులో ఈ ఫ్లైట్లో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, ఏంటి వాళ్ళ పరిస్థితి, అలాగే యాక్చువల్గా జరిగింది ఏమిటి, ఏ ప్రాబ్లం వచ్చింది? రమణ, ఢిల్లీ విమానాశ్రయం నుంచి జూరిక్ బయలుదేరుతున్నటువంటి విమానం టేకాఫ్ అయినటువంటి కొద్ది నిమిషాల్లోనే లోపాన్ని అక్కడ ఉన్నటువంటి పైలట్స్ లోపాన్ని గుర్తించి వెంటనే అక్కడ ఉన్నటువంటి ఢిల్లీకి తిరిగి మళ్ళీ క్షేమంగా ల్యాండ్ చేయడం జరిగింది. అయితే విమానంలో టెక్నికల్ ఇష్యూస్ తో పాటు హైడ్రాలిక్ ఇంజన్ నావిగేషన్ సిస్టమ్స్ సంబంధించినటువంటి టెక్నికల్ సమస్య వచ్చినట్టు కూడా కొన్నటువంటి పైలట్ వెంటనే ఎయిర్ క్రాఫ్ట్ ట్రాఫిక్ కంట్రోల్ కి సమాచారం అందించారు. ఎమర్జెన్సీగా ల్యాండింగ్ అనుమతి ఇవ్వాలంటూ కూడా అక్కడ కోరిన నేపథ్యంలో వెంటనే విమానంకి ఎమర్జెన్సీ ల్యాండింగ్ కి అనుమతి ఇవ్వడం జరిగింది. దీంతో విమానం సురక్షితంగా తిరిగి ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ కావడం. ఇక ప్రయాణికులు ఒక్కసారిగా అంటే సిబ్బంది అందరూ కూడా క్షేమంగా ఉన్నారు. ఒక్కసారిగా విమానంలో టెక్నికల్ సమస్య రాగానే అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కొంత ఇబ్బందులు పడ్డారు. అయినప్పుడు కూడా సురక్షితంగా విమానాన్ని క్షేమంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ తరలించి ల్యాండింగ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ల్యాండింగ్ సమయంలో విమానాశ్రయంలో ఫైర్ టెండర్లతో పాటు అంబులెన్స్ సిద్ధంగా ఉంచారు, అందుబాటులో ఉంచారు. మరోవైపు టెక్నికల్ టీమ్ ని మొత్తం కూడా ఆ విమానం ఎందుకు టెక్నికల్ సమస్య వచ్చిందన్న దానిపై కూడా పూర్తిగా విశ్లేషిస్తున్నారు. అవసరమైతే ప్రయాణికులందరూ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా సమాయత్తం అవుతున్నారు. సెన్సార్ లేదా అలర్ట్ సిస్టమ్ సమస్య వచ్చిందని, అదేవిధంగా ఇంజన్ లో తాత్కాలిక లోపం వల్లనే ఇలాంటి సమస్య తలెత్తినట్టు కూడా నిపుణులు చెప్తున్నారు. హైడ్రాలిక్ లేదా ప్రెషర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో వరుస విమాన ప్రమాదాలు చూసాం మనం. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఈ సమస్యను తెలుసుకొని ల్యాండింగ్ చేయడం వల్లనే సేఫ్ గా ప్రయాణికులందరూ సేఫ్ అయ్యారని తెలుసు. లేదంటే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలిసింది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి అనేక సంఘటనలు చాలా మంది దుర్మరణం చెందినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తాం. కాబట్టి ఈ జ్యూరిక్ వెళ్తున్నటువంటి ఈ విమానాన్ని అత్యవసరంగా అక్కడ ఉన్నటువంటి పైలట్స్ అప్రమత్తమై వెంటనే సమస్యను గుర్తించి క్షేమంగా తిరిగి ఢిల్లీ విమానానికి తరలించారు. ప్రస్తుతం ప్రయాణికులు అందరూ కూడా సురక్షితంగా ఉన్నారు. వారందరూ కూడా ప్రత్యామ్నాయ మార్గాలు వేరే ఆల్టర్నేట్ గా వేరే విమానం చూసి వారందరూ కూడా పంపించే ప్రయత్నం కూడా అధికారులు చేస్తున్న పరిస్థితులు కనబడుతుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ సునీల్.